ఓకే, వెల్కమ్ టు విజనరీ కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు నేను టైమ్ అండ్ వర్క్ నుంచి వెళ్ళి ఒక మంచి క్వశ్చన్ అంటే కంపారిజన్ సంబంధించింది. మనకి ఈసారి కొంచెం క్వశ్చన్ పేపర్ అనేది టఫ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకి క్వశ్చన్స్ అనేది కంపారిజన్ సంబంధించింది, లేకపోతే భిన్నంలో సంబంధించింది, లేకపోతే రేషియో సంబంధించిన వచ్చే క్వశ్చన్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే వాడు నీ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు కాబట్టి. సో అందులో ఒక మంచి క్వశ్చన్ ఇది టైమ్ అండ్ వర్క్లో. సో ఇది ఎంత ఈజీగా చేయొచ్చు, జస్ట్ కొంచెం లాజిక్ అర్థమైతే అంటే కంపారిజన్లో మనకి కంపేరింగ్ వచ్చిందంటే నీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో చూద్దాం. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ అండ్ బి ఏ కామా బి కామా సి టుగెదర్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 40 days. ముగ్గురు కలిపి ఒక వర్క్ ని 40 days లో చేస్తారంట. ఏ ప్లస్ బి కెన్ కంప్లీట్ దిస్ వర్క్ 33.33 లెస్ దాన్ సి. అంటే ఏ ప్లస్ బి కలిపి సి తీసుకునే టైం కంటే 33.33% టైం తక్కువ తీసుకుంటారు. వై బి కెన్ కంప్లీట్ దిస్ వర్క్ ఇన్ 33.33 మోర్ దాన్ ఏ ప్లస్ సి. అంటే ఏ ప్లస్ సి ఎంతైతే టైం తీసుకుంటారో బి ఒకడు దానికంటే 33.33% ఎక్కువ టైం తీసుకుంటారు. మన క్వశ్చన్ ఏమైందంటే బి అండ్ సి ఇద్దరు కలిపి చేస్తే ఆ వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ మనకి కంపారిజన్ ఏమి ఇచ్చిండు, ఏ ప్లస్ బి సి ఇచ్చిండు. సో ఇది రాసుకోండి, ఏ ప్లస్ బి అండ్ సి. ఇక్కడ ఏమన్నాడు, ఏ ప్లస్ బి 33.33% లెస్ దాన్ అన్నాడు సి కంటే. అంటే నేను సపోజ్ సి 100% అనుకుంటా, సి 100% అనుకుంటా. అప్పుడు వీడు ఏమవుతాడు 33.33% లెస్ దాన్ కదా. సో ఇప్పుడు ఏమవుతాడు 66.66% అవుతుంది. ఓకేనా? మనకి యాక్చువల్గా 100% ఏంటి అంటే ఏంటిది 100/100. 100% అంటే ఏంటిది 100/100 అంటే ఎంత, ఇది 1, ఇది 1, ఇది 1 అయితే 66.66% వాల్యూ ఎంత మనకి భిన్నం చెప్పాలంటే ఇది 2/3, ఇదంతా 2/3. సో ఈ కంపారిజన్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీడి 2 చేస్తే వీడి 3, వీడి 2 daysలో వేస్తే వీడి 3 daysలో వేస్తారని అర్థం. ఓకేనా? సో మనకి వర్క్కి ఎఫిషియన్సీకి ఎలా ఉంటుందంటే విలోమానుపాతంలో ఉంటుంది. అంటే వీడు 2 రోజుల్లో వేస్తే వీడు 3 రోజుల్లో వేస్తారంటే వీడు 3 యూనిట్స్ చేస్తే వీడు 2 యూనిట్స్ వేస్తారని అర్థం. ఓకేనా? సో వీడి 3 చేస్తే వీడి 2 చేస్తారు. అయిపోయింది, మనకి ఒకటి ఇచ్చింది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోండి. నెక్స్ట్ ఏం ఇచ్చిండు, బి ఈజ్ 33.33% మోర్ దాన్ ఏ ప్లస్ సి అన్నాడు. సో ఇచ్చింది రాసుకోండి, ఇది బి, ఇది ఏ ప్లస్ సి. సో వీనికంటే వీడు 33.33% మోర్ కదా. సో నేను వీని 100% అనుకుంటున్నాను, వీని 100% అనుకుంటున్నాను. వీడేమవుతాడు 133.33% అవుతుంది. ఓకేనా? సో ఇది భిన్నంలో రాసుకుంటే ఇది 1 అవుతుంది, ఇది 4/3 అవుతుంది. ఇది 1 అవుతుంది, ఇది 4/3 అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటిది, ఇది 4 అవుతే ఇది 3. అంటే వీళ్ళు 4 daysలో వేస్తే వీడు 3 daysలో వేస్తాడు. ఓకేనా? సో మనకి వర్క్ అనేది ఎఫిషియన్సీ ఏముంటుంది, విలోమానుపాతంలో ఉంటుంది కదా. అప్పుడు 3 చేస్తే ఏ ప్లస్ సి కలిపి ఏం చేస్తామంటే 4 చేస్తారు. ఇక్కడ మంచిగా గమనించాలి. ఇక్కడ ఏముంది మనకు, ఇది కూడా వర్కే, వీళ్ళు చేసే వర్కే, ఏ ప్లస్ బి అండ్ సి కలిపి. ఇందులో కూడా ఏ ప్లస్ బి అండ్ సి కలిపి. కానీ ఇందులో 3 + 2 5 అవుతుంటే ఇందులో 4 + 3 ఏమవుతుంది 7 అవుతుంది. అంటే డిఫరెంట్ అవుతుంది. ఓకేనా? ఆ మనుషులు సేమే, ఇందులో ఉన్న మనుషులు సేమే, ఇందులో ఉన్న మనుషులు సేమే. బట్ ఏం కావాలి మనకి, ఈక్వల్ కావాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది డిఫరెన్స్ ఉంది కాబట్టి దీన్ని ఈక్వల్ చేయండి. ఓకేనా? ఇక్కడ 3 + 2 5 పార్ట్స్ అయితే ఇక్కడ 3 + 4 7 పార్ట్స్ అయింది. సో అక్కడ 5 పార్ట్స్ ఉంది, ఇక్కడ 7 పార్ట్స్ ఉంది. ఆ 5 పార్ట్స్ని ఈ 7 పార్ట్స్ని ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి మనం, దీన్ని 7తో మల్టిప్లై చేస్తున్నాం, దీన్ని 7తో మల్టిప్లై చేస్తున్నాం, దీన్ని 5తో మల్టిప్లై చేస్తున్నాం, దీన్ని 5తో మల్టిప్లై చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది 7 ముళ్ళ 21, 7 2 14. అంటే ఏ ప్లస్ బి కలిపి 21 చేస్తే సి అంటాడు 14 చేస్తున్నాడు. సో అందులో చూస్తే ఏమవుతుంది నాకు 5 ముళ్ళ 15, 5 4 20. ఓకేనా? అంటే ఏ ప్లస్ సి కలిపి 20 చేస్తే బి అనేవాడు 15 చేస్తున్నాడు. సో చూడండి 21 + 14 35, 20 + 15 35 ఈక్వల్ అయింది కదా. సో ఇప్పుడు మనం తీసుకున్నది రైట్ అనమాట. సో ఇక్కడ మనకి సి ఒకటి 14 కదా, సి ఒకటి 14 కదా. అంటే సి 14 అంటే ఏ ఎంత అవుతాడు, ఏ 6, సి 14. ఓకేనా? మనకి బి ఎంత 15. మన ఏమన్నాడు బి అండ్ సి కలిపి ఆ వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది అన్నాడు. ఓకేనా? అంటే బి ఎంత మనకి 15, సి ఎంత మనకి 14. వీళ్ళిద్దరు కలిపి ఎన్ని చేస్తారు, వీళ్ళు 14 కూడా 15 అంటే ఎంత చేస్తారు 29 చేస్తారు. ఎంత చేస్తారు 29 చేస్తారు. సో ఇప్పుడు చూడండి మనకి వీళ్ళు ముగ్గురు కలిపి 40 daysలో వేస్తారు. అంటే 40 daysలో ముగ్గురు కలిపి వేస్తారంట. ఒక రోజు ఎంత చేస్తారు, వీడు ఒకటి 14, ఒకటి 15, ఒకటి 6, మొత్తం కలిపి ఎంత అవుతుంది మనకి 35 అవుతుంది. మొత్తం కలిపి ఎంత అవుతుంది మనకి 35 అవుతుంది. అట్లా 40 రోజులు చేస్తారంట. ఒక్క రోజులో 35 చేస్తారు. అట్లా 40 రోజులు చేస్తే టోటల్ వర్క్ ఏమవుతుంది 40 × 35. ఈ వర్క్ని ఎవరు చేయాలి, బి అండ్ సి ఏమన్నాడు, బి అండ్ సి ఏమన్నాడు. సో బి అండ్ సి ఎంత మనకి ఒకటి 14, ఒకటి 15, మొత్తం ఎంత మనకి 29.
ఓకేనా. సో దీన్ని కొట్టేస్తే మనకి 35 అంటే 40 into 30 is 1200, 40 into 5 is 200. సో ఇది 1400. 1400 by 29. 1400 by 29. సో 29 4s are 116. సో మనకి ఏం మిగులుతుంది 24 మిగులుతుంది, దట్ ఈస్ 240. సో 29 8s are 232. 29 8s are 232. ఇంకెంత మిగులుతుంది మనకి 8 మిగులుతుంది. సో మనకి ఆన్సర్ ఏంటి 48 8 by 29. 48 8 by 29. సో ఆన్సర్ ఏంటి మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనకి టైమ్ వర్క్ లో ఈ క్వశ్చన్ మనకి 2019 SI మెయిన్స్ లో వచ్చింది. 2019 SI మెయిన్స్ లో వచ్చింది. మామూలుగా ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయాలంటే మినిమం 3 to 4 minutes పక్కా పడుతుంది. అప్పుడు కూడా మీకు క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందో లేదో డౌటే. బట్ కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఈ క్వశ్చన్ 5 సెకండ్లు వేయచ్చు, 5 secondsలో ఆన్సర్ పెట్టచ్చు. సో అది ఎలానో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చిందంటే ఏబి టుగెదర్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 20 days. ఏ అండ్ బి కలిపి ఒక వర్క్ని 20 రోజులు చేస్తారంట. నెక్స్ట్ బి అండ్ సి కలిపి ఆ వర్క్ని 24 daysలో చేస్తారంట. ఓకేనా. అయితే ద వర్క్ వాజ్ స్టార్టెడ్ బై ఏ అండ్ హీ వర్క్స్ ఫర్ 8 days. అంటే ఏ అనేవాడు వర్క్ స్టార్ట్ చేసిండు, 8 రోజులు చేసిందంట. తర్వాత బి అనేవాడు 11 రోజులు చేసిందంట. ఓకేనా. సో బి తర్వాత నెక్స్ట్ సి వచ్చిండు, వాడు 22 days చేసిండు. అప్పుడు వర్క్ అయిపోయింది. ఓకేనా. అంటే ఫస్ట్ ఏ అనేవాడు వర్క్ స్టార్ట్ చేసి 8 రోజులు చేసిండు, వాడు వెళ్ళిపోయిండు. బి అనేవాడు వచ్చిండు, వాడు 11 days చేసిండు, వాడు వెళ్ళిపోయిండు. సి అనేవాడు వచ్చిండు, 22 చేసిండు, వాడు వెళ్ళిపోయాడు. అయితే ఓన్లీ సి ఒకటే చేస్తే ఆ వర్క్ ఎంతలో కంప్లీట్ అవుతుంది. సో మీకు మామూలుగా మిగతా క్వశ్చన్స్లో నీకు ఏబిసి ఏబి బీసీ ఇస్తే మనకు ఏ ఒక రోజులో ఎంత చేస్తాడు, బి ఒక రోజులో ఎంత చేస్తాడు, సి ఒక రోజులో ఎంత చేస్తాడో తెలుస్తుంది. కాబట్టి అప్పుడు టోటల్ వర్క్ని సి ఎన్ని రోజులు చేస్తారో మనం చెప్పగలుగుతాం. బట్ ఇందులో మీకు కంపారిజన్ మనం చెప్పలేము. సో దీన్ని ఏం చేయాలంటే రివర్స్లో పోతే వస్తుంది, బట్ టైం టేకన్ అనమాట. బట్ కొంచెం స్మార్ట్గా ఎగ్జామ్ రాసేటప్పుడు ఎప్పుడు మనం క్వశ్చన్ చూడగానే ప్రొసీజర్ మొదలు పెట్టాలి. ఎప్పుడైనా ఒక 2 సెకండ్లు ఆలోచించాలి క్వశ్చన్. ఈ క్వశ్చన్ చేయన్నా లేకపోతే డైరెక్ట్ పెట్టచ్చా ఆలోచిస్తే నీకు ఆన్సర్ వస్తుంది. సో ఇదే క్వశ్చన్ చూద్దాం. ఏ అండ్ బి ఎంత 20 daysలో వేస్తుంది కదా. ఏ అండ్ బి కలిపి ఎంత 20 days. నెక్స్ట్ ఏం ఇచ్చిండు బి అండ్ సి 24. బి అండ్ సి కలిపి 24. సో అంతే కదా, మనకి ఇంకేమైనా ఏమి ఇవ్వలే కదా. మనకి ఏమి ఇచ్చినా ఏం చేయాలి, ఫస్ట్ వర్క్ అనుకోవాలి. 20 24తో డివైడ్ అయ్యే ఒక నెంబర్ ఎంత 120. సో వర్క్ ఎంత 120. 120 అంటే వీడు ఎంత అవుతాడు 6, వీడు ఎంత అవుతాడు 5. సో ఇందులో ఏ ఎంత చేస్తుందో తెలియదు మనకు, బి ఎంత చేస్తుందో తెలియదు, అండ్ బి ఇక్కడ సి ఎంత చేస్తుందో తెలియదు. ఇది తెలిస్తే మనకు క్వశ్చన్ ఆన్సర్ అయిపోయినట్టు. ఓకేనా. అయితే ఇక్కడ అప్లై చేసే లాజిక్ ఆలోచించండి. ఇప్పుడు సి ఒక్కడు పర్ డే సపోజ్ ఒకటి చేస్తుంది అనుకో, సి ఒక్కడు పర్ డే 1 చేస్తుంది అనుకో, అప్పుడు ఆన్సర్ నాకు ఏమవుతుంది టోటల్ వర్క్ బై పర్ డే వర్క్ కదా. నాకు ఆన్సర్ ఏమవుతుంది 120 కదా. 120 by 1 అంటే సపోజ్ సి 2 చేస్తుంది అనుకో, 120 by 2. సో నాకు ఆన్సర్ ఏమవుతుంది 60 అవుతుంది. సపోజ్ సి పర్ డే 3 చేస్తుంది అనుకో, నాకు ఆన్సర్ ఏమవుతుంది 120 by 3 ఎంత నాకు 40 అవుతుంది. ఆప్షన్స్ చూసుకోండి. ఆప్షన్స్లో 30 ఉందా, ఆన్సర్ 40 ఉందా, 60 ఉందా, 120 ఉందా. ఇది 120ని ఇది డివిజిబుల్ చేయలేదు. ఓకేనా. అంటే నువ్వు ఏం చేస్తావు టోటల్ వర్క్ని పర్ డే వర్క్తో డివైడ్ చేస్తావు కదా. అంటే ఇక్కడ మనకి ఇచ్చే డేస్ అనేది టోటల్ వర్క్తో డివైడ్ చేస్తే పర్ డే వర్క్ వస్తుంది. అంటే కంపల్సరీ టోటల్ వర్క్ని డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తుందా ఇది చేయదు, ఇది చేస్తుందా చేయదు, ఇది చేస్తుందా చేయదు, చేసేది ఒకటి. సో ఆన్సర్ ఒకటి. రైట్.